అయితే పప్పు అయితే కాస్తుంది. పప్పు కాయడానికి ఫస్ట్ అయితే మేము పప్పు అయితే కొనుక్కొని ఇలా స్టోర్ అయితే చేసుకుంటాం. ఎప్పుడు కావాల్సిన పప్పు అయితే ఇలా తీసుకుని ఆ పప్పుని సరిపడినంత అది కడిగేసుకొని అందులో కుక్కర్లో టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ ఇలాగ ముక్కల్లా కట్ చేసుకొని ఆ పప్పులో అయితే వేసేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద అయితే ఈ కుక్కర్ విజిల్ అయితే పెట్టేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేద్దాం. పెట్టిన తర్వాత 3 విజిల్స్ వస్తే పప్పు అయితే ఉడికిపోయింది. ఈ పప్పు ఉడికిపోయాక వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే బాగుంటుంది. ఇక మనం రుబ్బకుండా మెత్తగా అయితే కుక్కర్లోనైతే అయిపోయి పప్పు టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. వీటిలోకి నంచుకుంటాక మేమైతే మిక్చరి అలాగే చకోడీలు ఇలా ఇవి అయితే నంచుకుంటాక మేమైతే పెట్టుకున్నాము న్యూస్ పేపర్లో. ఓకేనా. అలాగే ఒక కర్రీ అయితే చేసుకున్నాం, పచ్చడి అయితే చేసుకున్నాం. పచ్చడిలో కూడా నంచుకోవడానికి మీరు ఎవరైనా ఎలా నంచుకుంటారో కామెంట్ అయితే చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. పప్పులో అయితే వేసుకుని ఇక మిక్చర్ అయితే అందులో వేసుకుని తింటే టేస్ట్ కూడా అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకోండి చకోడీలు, చట్నీలు అయితే. బాయ్ ఫ్రెండ్స్.